నమస్తే సార్. నమస్తే. తదాస్తు దేవతలు అంటారు కదా. తదాస్తు దేవతలు ఈ మధ్య కాలంలో మనం మేనిఫెస్టేషన్స్ ఇవన్నీ చెయ్యాలి అంటున్నారు. మేనిఫెస్టేషన్ చేసుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది అంటారు. అట్ ద సేమ్ టైం ఆ టైంలోనే తదాస్తు దేవతలు తదాస్తు అన్నా కూడా జరిగిపోతుంది అని చెప్పి చెప్తున్నారు కదా సార్. అసలు దీని గురించి నాకు కొంచెం క్లారిటీగా చెప్పండి సార్, మన ప్రేక్షకులకు కూడా. ట్రూ, వెరీ ఇంపార్టెంట్. ఇది మనకి ఎప్పటి నుంచో చెప్పినవి. నేను చెప్పాను, ఎప్పుడు చెప్తుంటాను, మన దగ్గర ఒక చెంచాడు పెరుగు తీసుకెళ్ళి బకెట్ నీళ్ళలో వేసి నీళ్లు కలిపి మజ్జిగని మనకే అమ్ముతారు. ఓకే, అందుకని మనకి ఎప్పుడో చెప్పారు తదాస్తు దేవతలు. ఊరికే చెప్పలే, తదాస్తు దేవతలు ఏ దిక్కులో ఎంతమంది ఉంటారు, వాళ్ళ పేర్లు, వాళ్ళు ఏం పని చేస్తారు, వాళ్ళు ఎలాంటి మన నుంచి నెగిటివిటీ కోరుకుంటారు, నైరుతిలో ఎవరుంటారు, తర్వాత ఈశాన్యంలో ఎవరుంటారు, తర్వాత వాయువ్యంలో ఎవరుంటారని డిఫైన్డ్గా, ఒక్కటి కాదు ఎంత డీటెయిల్డ్ రీసెర్చ్ తెలుసా అది. కంప్లీట్గా నువ్వు ఏ దిక్కున కూర్చుని ఏమి మాట్లాడితే ఏ రాక్షసులు తదాస్తు అంటారు, ఏ దేవతలు తదాస్తు అంటారు, ఏ నెగిటివ్ని రాక్షసులు ఎంకరేజ్ చేస్తారు, ఏ పాజిటివ్ని దేవతలు ఎంకరేజ్ చేస్తారు ఉంది క్లియర్గా విత్ డెఫినిషన్. నెగిటివ్స్ అసలు మనం మాట్లాడకూడదా సార్? ఎప్పుడైనా ట్రై చేసి చూసుకోవాలి. నా కర్మ, నా బతికింతే, నువ్వు సావురా, నీ ఇది రాని ఇంట్లో అన్నట్లాంటివి జరుగుతాయి. నువ్వు కావాలంటే అది ఫిక్స్డ్. పాజిటివ్గా ఉన్న వాళ్ళ లైఫ్లో చిన్న చిన్న నుంచి స్టెప్ బై స్టెప్ పాజిటివ్ జరుగుతుంటుంది. చాలామంది ఏంటంటే పాజిటివ్ అనుకోవాలి అంటే నాకు గెలుపొస్తుంది అంటే పాజిటివ్ కాదు. లోపల ఎక్కడో భయం ఉంది, బయటకు మాత్రం పాజిటివ్ అనుకో. అలా కాదు. నీకు లోపలించి నా కర్మ అంటే ఎంత లోపలించి ఫీల్ వచ్చి అంటాం, అట్లాగా నీ లోపల ఫీలింగ్ వింటుంటారు. నీ లోపల ఫీలింగ్, నాకు ఇంటర్వ్యూ అంటేనే భయం సార్ అని అనుకున్నావు అనుకో, నీ ఫీలింగ్ 24 hours. బయటకు మాత్రం ఏం కాదు అంటున్నా, లోపల భయం వేస్తుంది అని చేతులు చెమటలు పట్టే భయం వేస్తుంది సరా. అదే తదాస్తు నీకు ఏది. అందుకే మనకి అక్కడ దాకా కూడా వెళ్ళనవసరం లేదు. గుడిలోకి వెళ్ళి అంతా పూజ చేయించుకున్నాక ఇష్టకామ్య ఫలసిద్ధిరస్తు, ఓకే, మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. మనస్సు ఏదైతే వాంఛిస్తోందో అది నీకు ఫలము రూపంలో వచ్చి తీరుతుంది. మనోవాంఛ, నువ్వు ఏం మనసులో అనుకుంటున్నావు బాబు, అవుతుంది పో. ఎందుకో మన 8 దిక్కుల దేవతలు వెయిట్ చేస్తూ ఉంటారు. తదాస్తు నీకు అవుతుందిరా తదాస్తు. నువ్వు ఎంతసేపు మా కొడుకు వేస్ట్ అండి, ఎందుకు పనికిరాడండి, వాడు నిజంగా పనికి రాకుండా పోతాడు. వాట్ బెటర్ వీ కెన్ డూ. వాడు నిజంగానే వేస్ట్ వర్స్ట్గా ఉన్నాడు. నేను వేస్ట్ అన్నంత మాత్రం మారాడా, నేను వేస్ట్ అని నా ఫ్యామిలీలో అందరికీ చెప్పినంత మాత్రం మారాడా, లేదు కదా. మేబీ ఐ విల్ థింక్ ఇన్ బెటర్ టర్మ్స్, పాజిటివ్. ఓకే, ఏమంటుంది, వీడు వేస్ట్ కదా, దీన్ని ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు, వీడిని ఎలా బాగుపరచచ్చు, ఆర్ వీడిని ఇంకెంత నేను బెటర్గా మలుచుకోవచ్చు, పోనీ ఈ వేస్ట్నే నేను ఎట్లాగా క్రెడిట్గా మార్చుకోవచ్చు. ఓకే, అలాగా ఇంప్రూవ్ ఇట్, ట్రై టు చేంజ్ ఇట్. అప్పుడు పాజిటివిటీ హెల్ప్ చేస్తుంది. మనకి ఇది ఎప్పటి నుంచో చెప్తూ వచ్చారు, ఎప్పటి నుంచో. అందుకని ఎప్పుడైనా సరే చుట్టూ దేవతలు ఉంటారా, అందులోనూ ప్రతి దిక్కుకి నలుగురు రాక్షసులను కూడా పెట్టాడు శుక్రాచార్యుడు. 8 దిక్కులకి 8 దేవుళ్ళుంటే నలుగురు ఇంటూ 4. ఎందుకంటే రాక్షస పవర్ ఎప్పుడు హయ్యర్ ఉంటుంది. మీరు చూడండి, నెగిటివ్ తొందరగా ఎక్కుతుంది. ఓకే, కౌరవులు 100 మంది, పాండవులు 5. ఓకే, అందుకని ఎప్పుడు కూడా రాక్షస సైన్యం నెంబర్ ఎక్కువ ఉంటుంది. ఓకే, అండ్ దైవికమైన శక్తి పవర్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని స్టార్ట్ టాకింగ్ పాజిటివ్. ఎప్పుడు ఈ భగవంతుడి సృష్టిలో నా లైఫ్లో జరుగుతున్నది. ఇప్పుడు ఒక చిన్న చీమ ఎక్కడ దానికి చక్కెర దొరుకుతుంది అని వెళ్ళి వెతుక్కోగలిగిన సిస్టమ్ పెట్టి, ఒక తేనెటీగా తేనె ఎక్కడ దొరుకుతుంది దానికి ఎవరు ట్రైనింగ్ ఇచ్చారు? ఏదైనా అకాడమీలో నేర్చుకున్నారు? లేదే. వెళ్ళి అంత చేసిన భగవంతుడు నా లైఫ్లో ఏం జరగాలో చెయ్యడా? అంత సింపుల్ నమ్మకం నాకు దేవుడి మీద లేదా? ఇంత పెద్ద సృష్టిలో, ఇంత ఎవర్ ఎక్స్పాండింగ్ సృష్టిలో మధ్యలో కరెక్ట్గా 9.8 milligrams దాంతో గ్రావిటేషనల్ ఫోర్స్తో ఒక టైపులో అలా నించునున్న ఒక అర్త్ లాంటి బెలూన్, ఒక మట్టి ముద్ద మీద నేను ఇంత బ్రతుకుతూ ఒక చీమ ఎలాగా, ఒక పువ్వు ఎలాగా ఇంత డిజైన్ చేసిన వాడు నా లైఫ్లో ఏం జరగాలో ఆయనకు తెలియదా? ఐ విల్ గివ్ ఇట్ టు హిమ్
అండ్ ఐ విల్ బీ ఇన్ అ పాజిటివ్ డైరెక్షన్ అని ఆలోచిస్తే నీకు తదాస్తు వెళ్ళరా 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 అని పుష్ అవుతుంది. నువ్వే దేవుడికి బుద్ధి లేదు, అయిపోయావు నువ్వు తదాస్తు, దేవుడికే బుద్ధి లేదు, నీకు అసలే ఉండదు రా, నీకు అర్థం కాదు పాయింట్. సో మై పాయింట్ ఇస్, నేను ఒక లెక్క ఏదైనా అటు ఇటుగా చెప్పిన పాయింట్ మాత్రం గ్రాస్ప్ చేయాలి. దట్ ఎవ్రీ డైరెక్షన్కి నలుగురు రాక్షసులు, అంటే అసురులు అంటాం. అసురులు ఆర్ ఒక టైప్ పనిని రిపీటెడ్గా చేసేవాళ్ళు. అసుర అనే క్వాలిటీ ఏంటంటే రిపిటీషన్లో తామసికంగా అలా ఉండిపోయేవాడు. ఓకే, ఎవరైతే రొటీన్గా ఎప్పుడు అవే మాటలు, ఆ 10 జోకులు, ఆ 10 కుళ్ళు బూతులు మాటలు ఇవి మాట్లాడే రొటీన్లో ఉన్నవాడు అసుర గుణముతో ఉంటాడు. మీరు కావాలంటే మంచి ఇంటెలిజెంట్ పీపుల్ చూడండి, దే థింక్ న్యూ. ఈ ఇనర్షియా నుంచి బయటపడేవాడు సురుడు ఆర్ దేవతా శక్తికి సంబంధించిన వాడు. సో అందుకని ఎవరైతే ఈ నెగిటివ్ దాంట్లో ఉండిపోతుంది, నెగిటివ్ ఇస్ అ సర్కిల్ లాగా, లూప్ లాగా, అందులోనే తిరుగుతుంటాం. అందుకే చిత్తవృత్తి అంటారు. వృత్తిలాగా సైక్లిక్గా తిరుగుతుంటుంది చూసారా, అలాంటి ఆలోచన ఏదైనా ఎక్కువసేపు ఉంటే దట్ విల్ మేనిఫెస్ట్. అందుకోసం ఎప్పుడు కూడా చెడుని ఎక్కువసేపు తిప్పద్దు. నువ్వు ఏది చిలికితే అది బయటకు వస్తుంది, నువ్వు నెగిటివ్ని తిప్పితే తదాస్తు అదే జరుగుతుంది. అస్తు తదాస్తు అదే నువ్వు అనుకుంటున్నావా సత్యముగా మారును, అదే దాన్ని సేమ్ పాజిటివ్గా మారిస్తే కావాల్సినవి యూ కెన్ మేనిఫెస్ట్ ఇట్. దీనికి మూలాధార చక్రంలో మేనిఫెస్టేషన్ కోసం 3వ దళములో షండాదేవి అధిదేవతగా ఉంటుంది. ఎవరైనా చేసుకోవాలనుకుంటే లోపలికి వెళ్ళి షండాదేవిని మేనిఫెస్టేషన్కి కోరుకోండి. మంచి మెథడాలజీలో నేర్పిస్తే అది బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఎప్పుడైనా ఎవరికైనా అట్లా అనిపిస్తే తదాస్తు దేవతలు వింటున్నారు అని ఎందుకు చెప్తారంటే, ఎందుకు చెడు అనుకోవడం, ఎట్లాగో జరుగుతుంది. ఒక అబ్బాయి నాతో ఇలాగే డిబేట్కి వస్తారు, వీళ్ళంతా ఏంటంటే నువ్వు చెప్పిన తప్పు అని ప్రూవ్ చేస్తే హ్యాపీ, అమ్మయ్య ఇదే రొంపిలో ఉండొచ్చు, ఇదే బురదలో ఉండొచ్చు, నువ్వు చెప్పిన తప్పు అనేస్తే అమ్మయ్య సంతోషం. అలాంటి బ్యాచ్ వస్తారు నా దగ్గరకు, ఆర్గ్యుమెంట్ పెట్టుకుందామని, ఒకటికొకటి డిబేట్ చేద్దామని వస్తారు. అందులో ఒక అబ్బాయి, నేను ఇప్పుడు కొబ్బరి బోండ నీళ్లు తీసుకుని అందులో పన్నీర్ ఉంటుంది అంటే పన్నీర్ నీళ్ళు వస్తాయా, కొబ్బరి నీళ్ళేగా వస్తాయి అని అన్నాడు. సో పాయింట్ ఏంటంటే అంత కామన్ సెన్స్ అర్థం కాదా. రియాలిటీ మనం మాట్లాడుతున్నది కొబ్బరి బోండంలో పన్నీర్ వస్తుందా అనడానికి ఆ లెవెల్ ఆఫ్ మైండ్ సెట్టే అలౌ చెయ్యదు. అదే అసురులు చేసే పని. అసుర అమంగళ స్వరూపమైన అసురులు చేసేది ఏంటంటే నిన్ను మంచి వైపుగా ఆలోచించనివ్వదు. నువ్వు మంచి అనుకున్నావు, రేపు ఎగ్జామ్ పాస్ అవుతా అనుకున్నావు, ఫెయిల్ అయ్యావు, ఇంకా స్టార్ట్ అనుకుంటే మాత్రం అయిందా, అందుకని అనుకోకని మన అసురులు ఏం చేస్తారు, అదే చేస్తారు. నీకు ముందు అడ్డు పెడతారు, ఓసారి పడేస్తారు, నువ్వు నడుస్తున్నావు పడ్డావు, నడిస్తే పడిపోతాం రా ఇంకా నడవకూడదు అని పిల్లలు ఫిక్స్ అయితే అయిపోయిందంటే. అందుకని ఎంత కష్టం వచ్చినా సరే అందులోంచి పాజిటివ్ వేరుకుని తీరాల్సిందే, ఇంకొక దిక్కు లేదు మనకి. ఎందుకు, మన చుట్టూ ఉండే ఫోర్సెస్ విల్ సే తదాస్తు. నెగిటివ్ కావాలా చేసుకో, పాజిటివ్ కావాలా చేసుకో. నా కర్మ, నా బతికింతే, ఇది ఇంతే, లైఫ్ ఇంతే, నాకు రాదండి, ఇంతే, అమ్మో అది మా వల్ల కాదండి, కాదు తదాస్తు. అదంతా డబ్బున్నోళ్ళకే అవుతుంది అంటే నాకు డబ్బులు అవసరం లేదు, అది నా వల్ల కాదు, తదాస్తు. సో సింపుల్ చేంజ్ కదా. ఇంతకంటే మిరాక్యులస్ పవర్ ఎవరికి ఇస్తారు? దట్ నువ్వు అనుకుంటే అవుతుందిరా, కరెక్ట్గా అనుకో. ఎక్కడ బయటకే కాదు, మనసా వాచా కర్మణ అనుకో, జరిగి తీరుతుంది. తదాస్తు ఎక్కడ తెలుసా, మనసు కడుపు కాలి చాపం పెట్టాను రా అంటే పనిచేస్తుంది. నిజంగా లోపల నుంచి వచ్చింది ఏదైనా నీ లోపల ఫీలింగే అర్థమవుతుంది. తదాస్తు దేవతలకి నేను ఎక్కడికి వెళ్ళి ర్యాంక్ వస్తుంది అంటే అంత ఫూలిష్గా మన వాళ్ళు ఎప్పుడు చెప్పరు. అట్లా కాదు, నీకు లోపల నుంచి నాకు నా దేవుడు హెల్ప్ చేస్తాడు, నేను కష్టపడతాను, వస్తుంది అనే ప్రయత్నపూర్వకంగా వెళ్ళి వస్తుంది. దట్స్ హౌ ఇట్ వర్క్స్. ఇంకా బ్యూటిఫుల్ సైన్స్, నేను పేర్లు, వాటి డైరెక్షన్స్, వాళ్ళ యొక్క రూపము మనకి ఎంత బ్యూటిఫుల్గా ఒక్కొక్క తదాస్తు దేవత యొక్క రూపం డిస్క్రిప్షన్ చేశారు. అసలు అది అన్బిలీవబుల్ సైన్స్.
అవన్నీ తెలుసుకో. మనం జస్ట్ అలా అన్నీ క్విక్ నూడిల్స్ లాగా 2 minutesలో అయిపోవాలి. అవ్వవు, టైం పడుతుంది. హోప్ ఇది మన వాళ్ళు, నేను ఎందుకు ఇలాంటివి చెప్తానంటే మన పిల్లలు ఎవరైనా సరే అరే తెలుసుకోవాలి, ఇంత విద్య మనకుందా తెలుసుకోవాలి అని అటువైపు ప్రేరేపింపబడతారు, అటు వెళతారు అని. డెఫినెట్గా నాకు తెలిసిన పిల్లలు ఎవరైనా ఉంటే నేను డెఫినెట్గా చెప్తాను సార్, మిమ్మల్ని ఫాలో అవ్వని. హోప్ఫుల్లీ అది అర్థం చేసుకోవాలి. మీరు ఆ సూర్య సాధనలు ఇవన్నీ కూడా చేస్తుంటారు కాబట్టి అవన్నీ కూడా మన పిల్లలకి ఇప్పటి నుంచి అలవాటు చేస్తే వాళ్ళు కూడా ఫ్యూచర్లో తెలుసుకుంటారు, ప్రశాంతంగా ఉంటారు. నా ప్రయత్నం కూడా అదే, హోప్ఫుల్లీ అవ్వాలి. అవుతుంది సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ వండర్ఫుల్ టాపిక్. థ్యాంక్ యూ.